హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ అనాలిసిస్ చూద్దాం. ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ 16th, 17th, 18th ఈ 3 డేస్లో 3 షిఫ్ట్స్లో జరిగింది. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఎగ్జామ్కి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, నెక్స్ట్ అదేవిధంగా సేఫ్ స్కోర్ ఎంత, నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేదంతా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ కట్ ఆఫ్ అనేది మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే వ్యాకెన్సీస్, నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్, అదేవిధంగా పేపర్ లెవెల్. కొన్ని షిఫ్ట్లో పేపర్ ఈజీగా ఉంటుంది, కొన్ని షిఫ్ట్లో పేపర్ డిఫికల్ట్గా ఉంటుంది. ఈ పేపర్ లెవెల్ బేస్ చేసుకొని కూడా కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ పేపర్ డిఫికల్ట్ అయితే నార్మలైజేషన్లో మనకు మార్క్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం వ్యాకెన్సీస్ చూద్దాం. ఫస్ట్ సికింద్రాబాద్ అదేవిధంగా మన కేటగిరీ బేస్ చేసుకొని కూడా కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే మన కేటగిరీ అంటే ఎస్సీ ఆర్ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎక్సెట్రా. సికింద్రాబాద్ జనరల్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి? 248, ఎస్సీ 104, ఎస్టీ 45, ఓబీసీ 130, ఈడబ్ల్యూఎస్ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి? 63. టోటల్ 590 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ సిబిటి 1 సెలెక్ట్ అయిన వాళ్ళు సిబిటి 2 రాయొచ్చు. ఇక్కడ ఎంతమందిని సెలెక్ట్ చేస్తారంటే 1:15, అంటే ఒక జాబ్కి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు సిబిటి 2కి. అంటే ఇప్పుడు సికింద్రాబాద్ జోన్లో ఎంతమంది సెలెక్ట్ అవుతారు సిబిటి 2కి? దీన్ని అప్రాక్సిమేట్గా 600 అనుకుందాం, ఇంటూ 15 కాబట్టి 1:15 కాబట్టి మొత్తం ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు? 9000 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇదే విధంగా మనం ఒకవేళ బెంగళూరు జోన్కి అప్లై చేస్తుంటే అరౌండ్గా 400 into 15 6000. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూద్దాం. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసినా కూడా మనకు ఐడియా వస్తుంది ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని. ఇక్కడ కేటగిరీని బట్టి కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. ఈ ఆర్ఆర్బి జేఈలో డిఫరెంట్ కేటగిరీస్లో పోస్టులు ఉంటాయి. ఆ కేటగిరీస్ని బట్టి కూడా కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు సికింద్రాబాద్ జోన్లో లాస్ట్ అంటే 2019లో ఎగ్జామ్ జరిగింది, అప్పుడు కట్ ఆఫ్స్ ఇచ్చున్నారు. ఇక్కడ కట్ ఆఫ్ అనేది 60 నుంచి మ్యాక్సిమం అంటే 75 ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ 60 నుంచి 75 లోపల ఉన్నాయి. నెక్స్ట్ అదే చెన్నై జోన్కి కూడా కట్ ఆఫ్ 80 కూడా ఉంది. నెక్స్ట్ బెంగళూరు జోన్కి కట్ ఆఫ్ తక్కువే ఉన్నాయి, మ్యాక్సిమం అంటే 76 ఉంది. ఇలా జోన్లు బట్టి కూడా కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఇయర్ గుడ్ అటెంప్ట్స్ ఎన్నో డిస్కస్ చేద్దాం. జనరల్ సైన్స్ 30 క్వశ్చన్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. గుడ్ అటెంప్ట్స్ అంటే 20 క్వశ్చన్స్. రీజనింగ్ 25 క్వశ్చన్స్, గుడ్ అటెంప్ట్స్ అంటే 19 క్వశ్చన్స్. మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, గుడ్ అటెంప్ట్స్ అంటే 20 క్వశ్చన్స్. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, గుడ్ అటెంప్ట్స్ అంటే 10 క్వశ్చన్. దీన్ని కూడా 20 వేసుకుంటే అరౌండ్ 70 క్వశ్చన్స్. అంటే మ్యాక్సిమం యావరేజ్ స్టూడెంట్
ఈజీగా ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు బాగా ప్రిపేర్ అయితే 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ అనేది మనం అటెంప్ట్ చేసిన క్వశ్చన్లకి కొన్ని నెగిటివ్ మార్క్స్ పోతాయి కాబట్టి ఫైనల్గా వచ్చే స్కోర్ మీద ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జనరల్ వాళ్ళకి కట్ ఆఫ్ వచ్చి 70 ఉండొచ్చు. నెక్స్ట్ అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కట్ ఆఫ్ 65 ఉంటుంది. నెక్స్ట్ కాబట్టి మనం సేఫ్ స్కోర్ అంటే 70 to 75. ఒకవేళ పేపర్ కానీ టఫ్గా వచ్చుంటే మనకు 65 to 70 వచ్చినా కానీ మనం సెలెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు నార్మలైజేషన్స్లో మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్ స్టెప్ ఏమంటే ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్ బాగా రాయలేదనుకొని CBT 2కి ప్రిపేర్ అవ్వరు. ఇక్కడ జాబ్ సెలక్షన్ అనేది ఏ ఎగ్జామ్ బేస్ చేసుకొని ఉంటుందంటే ఓన్లీ CBT 2 బేస్ చేసుకొని ఉంటుంది. CBT 1 అనేది ఓన్లీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా CBT 2 ఎగ్జామ్ రాసేదానికి మాత్రమే పనికొస్తుంది. ఫైనల్ సెలక్షన్ అనేది CBT 2 బేస్ చేసుకొని ఉంటుంది. కాబట్టి మీరు క్వాలిఫై అవుతారా లేదా అని మీ డైలమాలో ఉండకుండా మీకు 60 మార్క్స్ వస్తాయనుకుంటే 60 కానీ 55+ కానీ వస్తాయనుకుంటే ఇంకా CBT 2కి మ్యాక్సిమం టైం అంటే 3 మంత్సే ఉంది. ఇప్పుడు డిసెంబర్ ఎండింగ్లో ఉన్నాము. నెక్స్ట్ మార్చ్ ఎండింగ్లో ALP CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. అది అయిపోతానే నెక్స్ట్ RRB JE CBT 2 ఎగ్జామ్ ఉంటుంది. అంటే మనకి ఇంకా చాలా తక్కువ టైం ఉంది, 3 మంత్సే ఉంది. ఇక్కడ సిలబస్ కూడా ప్రిలిమ్స్కి CBT 1కి CBT 2కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, కంప్యూటర్స్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఇవి అందరికీ కామన్గా ఉంటుంది. టెక్నికల్ ఎబిలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, సివిల్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది, మెకానికల్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ టెక్నికల్ సిలబస్ కూడా కంప్లీట్ చేయాలి. కాబట్టి మీరు 55 కన్నా ఎక్కువ వస్తాయనుకుంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యేది మంచిది. మీరు మళ్ళీ ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని CBT 2కి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ఉపయోగం ఉండదు. మీరు కష్టపడి ఇంతవరకు CBT 1 ప్రిపేర్ అయ్యారు, ఇంకా 1 డే కూడా వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచి మీరు 3 మంత్స్ బాగా ప్రిపేర్ అయితే మీ డ్రీమ్ జాబ్ అనేది ఖచ్చితంగా అచీవ్ చేయొచ్చు. కట్ ఆఫ్ ఎంత ఉంటుందనేది మైండ్లోంచి తీసేయండి. మీరు క్వాలిఫై అయిపోయినారని అజ్యూమ్ చేయండి. మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు అని అజ్యూమ్ చేసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్ CBT 2 ఎగ్జామ్ కాబట్టి ఇప్పటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయినారంటే ఖచ్చితంగా మనం మీ డ్రీమ్ జాబ్ని అచీవ్ చేయొచ్చు. కొంతమంది 40 క్వశ్చన్స్ అంటే 40 మార్క్సే వస్తాయి. అలాంటి వాళ్ళు ఏం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. అందరూ RRB NTPC ఎగ్జామ్కి అప్లై చేసి ఉంటారు. ఆ NTPC ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఈ NTPC కూడా మంచి జాబు. ఈ ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. రైల్వే వాళ్ళైతే ప్రతి ఇయర్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. కానీ మళ్ళీ ప్రిపరేషన్ అనేది 1 ఇయర్ మళ్ళీ యాడ్ అవుతుంది. అంటే మీ లైఫ్లో 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి RRB NTPCకి ప్రిపేర్ అవ్వండి. తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో 30 days టాపిక్ వైజ్ అర్థమెటిక్ క్లాసెస్ డైలీ అప్లోడ్ చేస్తా ఉన్నాము.
6 పిఎంకి. ఈ వీక్ మనం ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ 1 to LCM SCF అప్లోడ్ చేశాము. ఇవి కూడా ఓన్లీ రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో, అది కూడా టాపిక్ వైజ్గా, అవి కూడా లేటెస్ట్ క్వశ్చన్స్. అంటే ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో వచ్చిన క్వశ్చన్స్ని టాపిక్ వైజ్గా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.